పరీక్ష ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి మొట్టమొదటిసారిగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు దీక్ష చేస్తే వాస్తవే ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి ఆనాడు ప్రకటించిన ఈ తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా రెండో ఎగ్జామ్ కూడా జూన్ 11 రోజున పెట్టినటువంటి ఎగ్జామ్ కూడా ఈ సరిగ్గా లేవు ప్రకటించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ చేయాలని చెప్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మన నిరుద్యోగ అభ్యర్థుల కష్టాలు పట్టించుకోకుండా మన సమస్యలు తీర్చకుండా అదేవిధంగా ఎగ్జామ్ పెట్టడం వల్ల మళ్ళీ ఈ రోజు ఆ ఎగ్జామ్ కూడా హైకోర్టు తీర్పుతో రద్దయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు రద్దయిందంటే నిజంగా ఏదైతే నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ను రెండో ఎగ్జామ్ లో అవి ఫాలో కాకుండా పోవడం వల్లనే నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మరి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు న్యాయ వ్యవస్థ మరి చాలా మంచి నిర్ణయం మంచి హర్షం వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఏదైతే ఓఎంఆర్ సీట్లు దాదాపుగా 270 ఓఎంఆర్ సీట్లు కొత్త రావడం అదేవిధంగా బయోమెట్రిక్ ఏదైతే నోటిఫికేషన్ లో పెట్టినటువంటి బయోమెట్రిక్ స్టాండర్డ్ దగ్గర నుంచి కూడా బయోమెట్రిక్ తీసుకుపోవడాన్ని మరి అప్పీల్ చేస్తూ దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆ తీర్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.